మరి ఉత్తరం చూద్దామండి. అమరావతి నుంచి శ్రావ్య రాస్తున్నారు. నాగదేవతలను పాలతో ఎందుకు అభిషేకిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజంగా ఏ పాము కూడా పాలను తాగదు. పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు, పైగా సమీకృత ఆహారం. అంటే అన్ని విధాలైనటువంటి వస్తు ద్రవ్యాలు తనలో దాగున్నటువంటిది. 2, పాము అనేది వ్యక్తి శరీరానికి ప్రతీక. ఈ పైన కనిపించేటటువంటి తల పాము పడగ, ఈ లాగిపెట్టి ఉన్నటువంటి వెన్నెముక పాము యొక్క శరీరం, మనం కూర్చున్నటువంటి ఈ భాగం పాము యొక్క చుట్ట. ఈ చుట్ట కలిగిన ఈ పాములో, ఈ వెన్నెముక ద్వారా పడగ ఎత్తిన పాములో, ఈ పడగగా పెట్టినటువంటి పాములో తెల్లనైనటువంటి పాలని అంటే జ్ఞాన అమృతాన్ని పొయ్యాలి అనేందుకు సంకేతంగా ఆ పామును అక్కడ పెట్టి పాలతో స్వయంగా అభిషేకాన్ని చేస్తారు. అంతేగాని ఆ ప్రతిమని శుభ్రపరచడానికి ఉపయోగించేటటువంటి పాలు అనే అర్థాన్ని చేసుకోకూడదు. పాలు తెల్లగా ఉన్నట్టే జ్ఞానాన్ని కూడా తెలుపుతనంతో సంకేతీకరించారు పెద్దలు. అలాగే అజ్ఞానాన్ని చీకటితో చేసినట్టుగా అజ్ఞానాన్ని నలుపుగా గుర్తించారు. కాబట్టి జ్ఞాన అమృతాన్ని ప్రతి వ్యక్తి ఈ పైనుండే శిరస్సులో నింపుకోవాలని, తద్వారా శరీరం అంతా కూడా జ్ఞానమయం కావాలని సంకేత రూపంగా తెలియచేయడం కోసమే ఆ పాము పడగా ఉన్నటువంటి పాముని ఆ పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. మరొక